కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులకు గుంటూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. కృష్ణా పుష్కర స్నానాలకి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా పుష్కర నగర్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అనేక మంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఎన్ఎస్ఎస్ పలు కళాశాల విద్యార్థులు కూడా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు అనేక సేవలు అందిస్తున్నారు. వీటిల్లో ప్రధానంగా ఇస్కాన్ సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ వచ్చే వారందరికీ ఉచిత భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. పుష్కర్ నగర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ పుష్కర్ నగర్లో ఉన్న భక్తులందరికీ కూడా ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారని ఒకసారి మన ఇక్కడ ఇస్కాన్ సంబంధించిన ప్రతినిధి ప్రభుజీ గారు ఉన్నారు. ఒకసారి ప్రభుజీ గారిని అడిగేసి ఇక్కడ పరిస్థితులు ఎలాంటి తెలుసుకుందాం. ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఏ ఘాట్లలో ఏర్పాటు చేశారు? ఇక్కడ పుష్కర్ నగర్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా భవానీపురంలో ఏర్పాటు చేస్తాం, టోల్ గేట్ దగ్గర సిటీ సెంటర్లో అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. ఇక్కడ 15,000, భవానీపురంలో 15,000 ప్రతిరోజు కూడా మనం అన్నదానం చేస్తాం. అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరూ కూడా మనం సహకారం ఇస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మనం వెళ్ళడం, ఆ విధంగా మనం ఈ ఘాట్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇస్కాన్తో పాటు ఇక్కడ అనేక విద్యా కళాశాల నుంచి విద్యార్థులు ఇక్కడ వచ్చే పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎంతవరకు ఈ సేవా కార్యక్రమం చేస్తారు? 2 days నుంచి చేస్తున్నామండి. ఇంకా పుష్కరాలు అయిపోయిన దాకా చేస్తాము. మొత్తం ఇక్కడ 50 మంది దాకా వచ్చాము మా చలమయ్య కాలేజీ నుంచి. ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ రైస్ ఒక 70 మెంబర్స్ రావడం జరిగింది. మేము ఈ 12 రోజులు సేవ చేయడానికి ఫిక్స్ అయిపోయాము. పుష్కర నగర్లో భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడికి భోజనాలకు వచ్చారు. ఇక్కడ భోజనశాలలోనూ అనేక మందికి వసతులతో పాటు పెద్ద ఎత్తున పలహారాలు ప్రసాదాలు కూడా అందజేస్తున్నారు. ఇస్కాన్తో పాటు ఇక్కడ ఉండే విద్యార్థులు అందరూ కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుండడంతో పుణ్యస్నానాల నుంచి వచ్చిన భక్తులు కొంత సేవ చేయడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ ఏర్పాట్లతో పాటు ఇక్కడ పెద్ద స్క్రీన్లలో కూడా అనేక పురాణ గాథలను కూడా వివరిస్తూ కార్యక్రమాలు కూడా చూపిస్తున్నారు. గుంటూరు పుష్కర నగర్ నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో రాజారావు, ఈటీవీ న్యూస్.